ఆంధ్రప్రదేశ్ జిల్లా అల్లూరి జిల్లాలో మరోసారి భారీ ఎన్కౌంటర్ జరిగింది. మారేడుమిల్లి మండలం జిఎం వలస సమీపంలో జరిగిన ఎదురు కాల్పుల్లో 7 మావోయిస్టులు చనిపోయారు. అయితే మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ చనిపోయారు. మరో కీలక నేతలు కూడా ఆజాద్ అలియాస్ కొయ్యడ సాంబయ్య, నట్టూరి జోగురావు అలియాస్ టెక్ శంకర్ కూడా ఎన్కౌంటర్ లో చనిపోయినట్లుగా తెలుస్తోంది. అటు మన్యం ప్రాంతంలో కూడా ముమ్మారంగా పోలీస్ స్కూమింగ్ జరుగుతోంది. అటు నిన్న జరిగిన ఎదురు కాల్పుల్లో అగ్రనేత హిడ్మా సహా 6 మావోయిస్టులు చనిపోయారు. రైట్, ఈ ఎన్కౌంటర్ ఉదయం 6 నుంచి 7 గంటల సమయంలో జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే ఇవాల్టి ఎన్కౌంటర్ లోనూ అగ్రనేతలు చనిపోయినట్లు తెలుస్తోంది. మృతుల్లో 3 మహిళలు అలాగే 4 పురుషులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎన్కౌంటర్ ను ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేష్ చంద్ర లడ్డా ధృవీకరించారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సాంబా ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ సాంబా, ఫస్ట్ అప్డేట్స్. సంజన, మరొక భారీ ఎన్కౌంటర్ ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో కొనసాగుతుంది. ఆంధ్రప్రదేశ్ అల్లూరు జిల్లా మారేడుమిల్లి ప్రాంతంలోని జిజిఎం వలస సమీపంలో ఈ ఎన్కౌంటర్ జరిగినట్టుగా భద్రతా బలగాల ద్వారా అందుతున్నటువంటి సమాచారం. నిన్న జరిగినటువంటి ఎన్కౌంటర్ ప్రాంతానికి సేరువులోనే సమీపంలో ఉంటుంది. మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి అగ్రనేతలు ఇందులో ఉన్నట్టుగా చెప్తున్నారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్జీ ప్రస్తుతానికి మావోయిస్ట్ పార్టీ జాతీయ కార్యదర్శిగా ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఆ బాధ్యతలు స్వీకరించినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి ఈ దాడులు, ప్రతి దాడులు ఆపరేషన్ ఖగారు ముగింపు దశకు చేరుకున్నటువంటి నేపథ్యంలో మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి 31 మంది పైగా వివిధ క్యాడర్లకు సంబంధించినటువంటి మావోయిస్టులను ఆంధ్రప్రదేశ్ లో అరెస్ట్ చేసినటువంటి పరిస్థితి. నిన్న మావోయిస్ట్ పార్టీ మోస్ట్ వాంటెడ్ హిడ్మాను అతను మార్చారు. సేమ్ ప్రాంతంలో, అదే ప్రాంతంలో దేవ్జీ అలియాస్ తిప్పిరి తిరుపతిని కూడా ఎన్కౌంటర్ చేసినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. ఇంకా అధికారికంగా ఎవరున్నారు అనేటువంటి అంశాన్ని పోలీసులు ధృవీకరించాల్సి ఉంది. దాంతో పాటు అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి కమిటీ ఏదైతే ఉందో, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి ఏరియా కమిటీ కార్యదర్శిగా ఉన్నటువంటి సాంబయ్య, కొయ్యడ సాంబయ్య అలియాస్ ఆజాద్ ను కూడా ఈ ఎన్కౌంటర్ లో మట్టుబెట్టినట్టుగా భద్రతా బలగాల నుంచి మనకు సమాచారం ఉంటుంది. ఆజాద్ ఎవరైతే ఉన్నారో ఆయన సహాయ సహకారాలతోనే ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నాయకత్వం అంతా కూడా ఛత్తీస్గఢ్ మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి వచ్చేందుకు ప్రయత్నించినట్లుగా ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్తున్నాయి. అందుకే అల్లూరు సీతారామరాజు జిల్లాకు సంబంధించినటువంటి కీలక కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి సాంబయ్య కూడా ఈ ఎన్కౌంటర్ లో చనిపోయినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా గత 15-20 రోజుల కాలంగా ఒక పెద్ద కసరత్తు జరుగుతున్నట్టుగా అటు ఛత్తీస్గఢ్ పోలీసులు కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్ పోలీసులు కావచ్చు, అట్లాగే కేంద్ర బలగాలకు సంబంధించినటువంటి అధికారులు కావచ్చు చెప్తున్నారు. ఛత్తీస్గఢ్ నుంచి మకాం మార్చేటువంటి క్రమంలోనే ఆంధ్రప్రదేశ్ ను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్ లో వివిధ ప్రాంతాల్లో మావోయిస్టులు ఉన్నట్టుగా ముందస్తు సమాచారాన్ని అందుకున్నటువంటి భద్రతా బలగాలు, ఆక్టోపస్ దళాలు స్థానిక పోలీసుల సహాయంతో అరెస్టులు కొనసాగించడంతో పాటు కీలక నేతలు ఎక్కడెక్కడ ఉన్నారనే అంశంలో సమాచారాన్ని తీసుకున్న నేపథ్యంలోనే ఈ ఎన్కౌంటర్లు కొనసాగుతున్నట్టు చెప్తున్నారు. 2 పార్శ్వాలు ఉన్నాయి ఎన్కౌంటర్ల మీద. 2 పార్శ్వాలు బయట ప్రచారం జరుగుతున్నాయి. ఒకటి, వీరందరినీ కూడా కాన్ఫరెన్స్ లోకి తీసుకున్న తర్వాత, అందరినీ కూడా అదుపులోకి తీసుకున్న తర్వాత అగ్రనేతలను ఏరివేసేటువంటి కార్యక్రమం కొనసాగుతుంది అనేటువంటి ఒక చర్చ కూడా నిన్న సాయంత్రం నుంచి మొదలైంది. హిడ్మా ఎన్కౌంటర్ తర్వాత రకరకాల ఊహాగానాలు, రకరకాల ప్రచారాలు బయటకు వస్తున్నాయి. కానీ ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు వర్గాలు స్పష్టంగా చెప్తున్నాయి, వీరందరూ కూడా ఎక్కడైతే దక్షిణ బస్తర్ ఉందో అక్కడ నుంచి మొదలుకొని అల్లూరు సీతారామరాజు జిల్లా మీదుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోకి ప్రవేశించి ఇక్కడ షెల్టర్ జోన్ తీసుకునేందుకు ప్రయత్నం చేశారు. ఇక్కడ షిల్ సోర్స్ ఎక్కువ ఉంటారు. అలా ఇక్కడ నుంచి దేశాన్ని దాటేందుకు కూడా ఈ మార్గాలు ఉన్నాయి. అనేక పోర్టుల ద్వారా కావచ్చు, సముద్ర మార్గం ద్వారా బయటకు వెళ్లేందుకు ప్రయత్నించారని ఒక ప్రచారం కూడా జరుగుతుంది. మరొక ప్రచారం, ఈ దేశం వదిలిపోవడానికి సేఫ్ జోన్, షెల్టర్ జోన్ చూసుకోవడానికి చేసినటువంటి ప్రయత్నాల్లో భాగంగానే వీరంతా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి భద్రతా బలగాలకు చిక్కినట్టుగా కూడా ఒక ప్రచారం జరుగుతుంది. మొత్తం మీద మావోయిస్ట్ పార్టీని నవంబర్ 30వ తేదీలోగా ముగించాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏదైతే పావులు కలుస్తుందో అందులో భాగంగానే ఈ ఎన్కౌంటర్లని సాగుతున్నట్టుగా చెప్తున్నారు. మొత్తం కేంద్ర కమిటీకి సంబంధించి ఇంకా 4-5 మనకు సమాచారం ఉంది. అందులో చూసినట్లయితే కనుక ఇవాళ కేంద్ర కమిటీ సభ్యుడు నిన్న హిడ్మా అంతమందించారు. ఇవాళ తిప్పిరి తిరుపతిని ఎన్కౌంటర్ చేసినట్టుగా చెప్తున్నారు. మొత్తంగా చూస్తే ఇక మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 1-2 కేంద్ర కమిటీ సభ్యులు మాత్రమే ఉన్నట్టు చెప్తున్నారు. గణపతి ఇప్పటికే దేశం వదిలిపారు. ఆయన వయోభారంతో ఉన్నారు. ఆయనను ఈ దేశంలో ఉన్నాడా లేడా అనేటువంటి విషయంలో కూడా ఒక స్పష్టత లేదు. సో మొత్తంగా చూస్తే మావోయిస్ట్ పార్టీని నవంబర్ 30వ తేదీనాగా అంతమందించినట్టుగా కేంద్రం ప్రకటించేందుకు సిద్ధమవుతున్నటువంటి తరుణంలోనే ఈ ఎన్కౌంటర్లనే జరుగుతున్నట్టు చెప్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలు ఇంకా కూంబింగ్ ఆపరేషన్ చేపట్టామని చెప్తున్నారు. ఈ ప్రాంతంలో ఇంకా
సర్చ్ ఆపరేషన్ నడుస్తుంది. ఇంకా మావోయిస్టుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి మహేష్ చంద్ర లడ్డా చెప్తా ఉన్నారు. సో ఇదంతా చూస్తే కనుక ఇంకా కొంతమందిని ఐడెంటిఫై చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఎన్కౌంటర్లు ఇవాళ రేపు కూడా కొనసాగుతాయా అనేటువంటి ఒక అనుమానం కూడా బయట కలుగుతున్నటువంటి పరిస్థితి. కానీ మన హక్కుల సంఘాలు కావచ్చు, తర్వాత మావోయిస్టు సానుభూతి పనులు కావచ్చు చెప్తున్నారు. పట్టుబడ్డటువంటి మావోయిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ మీడియా ముందు ప్రవేశపెట్టాలి, వాళ్ళందరినీ కోర్టులో ప్రవేశపెట్టాలని నిన్నటి నుంచి కూడా ప్రకటనలు వస్తున్నటువంటి సందర్భం ఉంది. మొత్తంగా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీకి సంబంధించి 3 కార్యదర్శులు ఉంటే ఒకరు గణపతి రిటైర్డ్ అయిపోయారు. ఆయన బయటకు వచ్చిన తర్వాత నంబాల కేశవరావు ఆస్థానంలోకి వచ్చారు. ఆయన్ని కూడా ఎన్కౌంటర్ లోనే మొట్టబెట్టారు. ఆయన తర్వాత తిరుపతి బాధ్యతలు చేపట్టారు. ఆయన్ని కూడా ఎన్కౌంటర్ లో చంపేశారు. సో మొత్తంగా ఇప్పుడు మావోయిస్ట్ పార్టీ రాజైన ఒక రాజ్యం లాగా ఉంది. సైన్యానికి దిశానిర్దేశం చేసేటువంటి నాయకత్వం లేదు. మిగిలిపోయినటువంటి PLJకి సంబంధించినటువంటి వాళ్ళు కావచ్చు, మావోయిస్ట్ సానుభూతి పనులు కావచ్చు, మిలిషియా సభ్యులు కావచ్చు ఎక్కడికెక్కడికి లొంగిపోతారనేటువంటి ఒక అంచనా కూడా గవర్నమెంట్ దగ్గర ఉంది. సో మొత్తంగా అగ్రనాయకత్వాన్ని తొలగించినట్లయితే కనుక అక్కడ ఉన్నటువంటి క్యాడర్ మొత్తం చెల్లాచెదరైపోతుంది. ఇప్పటికే దాదాపు ఒక 1000-1500 మంది పైచులకు వివిధ క్యాడర్లకు సంబంధించినటువంటి నాయకత్వం అంతా లొంగిపోయింది. మావోయిస్ట్ పార్టీ సంబంధించిన మిలిషియా సభ్యులు, సానుభూతి పరులు, వివిధ బెటాలియన్లలో పనిచేసినటువంటి వాళ్ళందరూ కూడా లొంగిపోయినటువంటి సంబంధం. ఇక ఇప్పుడు ఇవాళ జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు మొత్తంగా మావోయిస్ట్ పార్టీని నిర్మూలించేటువంటి కార్యక్రమంలో చివరి అంకంగా చెప్తున్నారు. ఈ చివరి అంకానికి నిన్న అంకురార్పణ జరిగింది. ఇవాళ ఫినిషింగ్ దాకా వచ్చింది. రేపు కూడా ఈ ఎన్కౌంటర్ జరుగుతాయనేటువంటి ఒక మీమాంస చర్చ కూడా జరుగుతుంది. ఇవాళ జరిగినటువంటి 7గురులో అగ్రనేతలు ఎవరు మృతి చెందారనేటువంటి అంశాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీసులు రివీల్ చేసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లారిటీ వస్తుంది. తిరుపతి ఇంకొక కేంద్ర కమిటీ సభ్యుడు కూడా ఉన్నారు. సో మొత్తంగా చూస్తే సంతోష్ అరియాస్ దేవా కూడా ఒకరున్నారు. సో వీళ్ళందరూ కూడా బయటికి లొంగిపోయినటువంటి సందర్భాలు ఉన్నాయా, లేదంటే నిజంగానే ఎన్కౌంటర్ జరుగుతుందన్నటువంటిది స్పష్టత వస్తే మట్టుకు ఇంకా మావోయిస్ట్ పార్టీని 30వ తేదీలోగా క్లియర్ చేసేటువంటి అవకాశానికి మార్గం సుగమం అవుతుంది. సంజన. ఆల్ రైట్ సాంబా, థ్యాంక్ యూ ఫర్ ద లైవ్. థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.